హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నానండి. బాధ అంటే ఏంటా అని అనుకుంటారేమో, ఏపీలో వరదల గురించండి. ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, ఖమ్మం, హైదరాబాదు, ఈ వర్షాలు, వరదలు, బీభత్సం అసలు ఎంత భయంకరంగా ఉందండి. అసలు యూట్యూబ్ పరంగా చూస్తే మన ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్స్ కళ్యాణి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పరిస్థితి పెట్టిందండి. విజయవాడలో వరదలు అనమాట. విజయవాడలో ఉంటారు వాళ్ళు. విజయవాడలో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారండి. కింద ఉండేవారనమాట. పైన కూడా వాళ్ళకు ఒక సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. ఈ వరద బీభత్సానికి కింద ఇంట్లో అంతా నీళ్ళు వచ్చి వాళ్ళు పైకి వెళ్ళిపోయారండి. 54 గంటల పాటు కరెంటు లేదు. మనం 2 నిమిషాలు కరెంటు పోతేనే గిజగిజగిజలు ఆడిపోతాం. ఫోన్లు ఛార్జింగ్లు లేవు, లేకపోతే చట్నీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పని. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి ఇల్లంతా బురదైపోయి, ఆ నీళ్ళు వస్తే అండి బురదైపోతుంది, కానీ మనకేం స్వచ్ఛంగా నీళ్ళు వచ్చి నీళ్ళు వెళ్ళిపోవు తగ్గిన తర్వాత కూడా. దానివల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే కళ్యాణి పెట్టడం అనే కాదండి, చాలా వీడియోస్ చూశాను నేను. ఖమ్మంలో అయితే తల్లి తండ్రి బిడ్డ కళ్ళ ముందే కొట్టుకుని వెళ్ళిపోవడం అండి. ఎంత ఘోరం చెప్పండి. ఇల్లులు కూడా అండి, ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. అందుకే అంటారండి పెద్దవాళ్ళు ఏమనంటే, ప్రకృతికి మనం ఎదురు వెళ్ళకూడదు అని. అంటే ఇప్పుడు ఎదురు వెళ్ళారని చెప్పట్లేదండి నేను. పంచభూతాలండి మనకి: భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్ని. ఈ 5టికి మనం ఎదురు వెళ్ళకూడదు అంటారు. అవి గనక ప్రపంచంలో ప్రళయం సృష్టించాలనుకుంటే ఏది ఆపలేదండి. ఏ మానవ ప్రయత్నం కూడా దాన్ని ఆపలేదన్నమాట. అటువంటి బీభత్సం. నేను విజయవాడ వరదలు నేను ఎప్పుడు వినలేదండి. నేను వినడం ఏంటండి, మా పెద్దవాళ్ళు కూడా అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం వరకు ఇలాంటి వరదలు లేవు విజయవాడలో అని అన్నారు. నాకే ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే మాది మచిలీపట్నం. మా మచిలీపట్నంలో వాటర్ బాగా వచ్చేస్తేనే విజయవాడలో కొంచెం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది బాగా మునిగిపోతుంది. ఏ మాత్రం తుఫాన్ వచ్చినా మా మచిలీపట్నానికి ఎప్పుడు దెబ్బేనండి. ఎందుకంటే పల్ల ప్రాంతం బాగా చాలా వరకు మునిగిపోతుందండి. ఈ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్ళడం బోల్డ్ హంగామా ఇది హైరాణ అవుతుందన్నమాట. అటువంటిది మా బందర్లో అంత లేదండి. వాటర్ వస్తుంది, వెళ్ళిపోతుంది అనమాట. గుమ్మాల దాకా వస్తుంది. కొంచెం మా బిల్డింగ్ అయితే కొంచెం ఎత్తు మీద ఉంటుందండి. కొంచెం పల్ల ప్రాంతాల్లో కూడా అంత లేవండి. విజయవాడలో అంత పడినా కూడా వర్షాలు బందర్కి అంత దెబ్బ తగలలేదండి. అలాంటిది బందర్కి బాగా మునిగితేనే విజయవాడలో కొంత వస్తుంది అనేది. ఇప్పుడు విజయవాడ డైరెక్ట్గా అలా వచ్చిందంటే నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి. ఆ కనకదుర్గమ్మ తల్లే కాపాడాలి అనిపించింది. కొంతవరకు అమ్మవారు కాపాడినట్టేనండి. ఎందుకంటే ఇంకా కొంత మరీ ఇది దెబ్బ తినకుండా ప్రజలు బయటపడ్డారనే అనుకోవచ్చు. ఇంకా ముందు వరద ఉంది అని అంటున్నారు, కానీ ప్రస్తుతానికైతే కొంచెం అమ్మ శాంతించిందండి, గంగమ్మ తల్లి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలండి. సాధ్యమైనంత వరకు ఎవరికి వీలైనంత వాళ్ళండి. నా ఉద్దేశం ఏంటంటే, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఎంత ఇవ్వగలిగితే అంతండి. మరీ ఏమి 100 ఇచ్చేయండి, 1000 ఇచ్చేయండి అని నేను చెప్పను. మనకున్నంతలో ₹10 దగ్గర నుంచి. ఏమండి, 10 మంది కలిసి 10 పదులు ఇస్తే ₹100 అవుతాయండి. అందరికీ తెలిసిన విషయమే. అదే ఆ 10 మంది కాకుండా 100 మంది ఇచ్చారనుకోండి, ₹1000 అవుతాయి. అవునా? అలాగా ఏదో అండి, ఉడత సాయంలాగా చిన్నదండి, చాలా చిన్న సాయం చేసినా సరే వాళ్ళకి ఇప్పుడు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. డబ్బులే కాదండి, నిత్యావసర వస్తువులు ఇవ్వచ్చు. అవునా అండి? అంటే మనకి వీలైనంతలో అండి. ఎలా అని కాదు, 10 మంది కలిసండి. ఒక్కలే ఇవ్వాలంటే ఏది చేయలేము, ఒక్కలమే. ఇలాంటప్పుడు ఇంత బీభత్సమైన పరిస్థితుల్లో ఏం చేయలేము. కాబట్టి నిత్యావసర వస్తువులు ఇవ్వచ్చండి. అలాగే ఇంకో యూట్యూబర్ అండి, అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్ మానేసింది. అక్షయ గార్డెనింగ్ అని ఉండేది. తను కూడా ఇలా 10 మందిని పిలిచి వంటలు చేసి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తోందండి. తను నా హెల్ప్ కూడా అడిగింది. అంటే నేను అదే టైంకి ఇంకొకరికి హెల్ప్ చేశానండి. అందుకని నేను ఇటు చేయలేకపోయాను. అలా మనకు వీలైనంత చేసుకోవచ్చు. ఆ అమ్మాయి అండి వంటలు వండి వరద బాధితులకు అవసరమైనవన్నీ వాళ్ళ ఇంట్లో తయారు చేసి తను ఇస్తోందండి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అమ్మాయి పేరు షారన్ అనమాట. అక్షయ గార్డెనింగ్ అండి. చాలామంది అండి ఇలా హెల్ప్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు వాళ్ళకి బాగా అవసరం ఏంటంటే అండి, వాటర్ బాటిల్స్ అండి. ఎందుకంటే నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ముందు సహాయానికి ఆహార పదార్థాలంటే గవర్నమెంట్ చాలా వరకు సప్లై చేస్తుందటండి, నేను చూస్తున్నాను. కొంతమంది చెప్తున్నారు కూడా, ఆహారం పట్టుకెళ్తే వేస్ట్ అయిపోతుందని అంటున్నారు. కాబట్టి అవసరమైన వాళ్ళకి ఆహారం ఇచ్చిన వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు వాళ్ళకి అందిస్తే అండి, పాలుంటే చిన్నపిల్లలకు ఉపయోగపడతాయి, పెద్దవాళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి ఇవ్వచ్చండి. అంటే కొంతమంది కలిసి ఒక జట్టుగా కలిసి ఇవ్వచ్చు. మా బావగారు అబ్బాయి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడండి.
తను కూడా ఇలా డబ్బులు కలెక్ట్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళి విజయవాడలో ఒక్కొక్క వీధికి వెళ్ళి తను సరఫరా చేస్తున్నాడండి. ట్రాక్టర్ మీద వెళ్ళి పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ అన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడండి. నాకైతే చాలా సంతోషం వేసిందనమాట ఆ పిల్లాడు చేసే పనికి. చిన్నపిల్లలైతే పెద్ద పిల్లలైతేనండి మంచి పని చేసేటప్పుడు నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే అలా చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి. అలాగే మనకు తోచిందండి. ఇంకోటి కూడా మనం చేయొచ్చు. ఏంటంటే పాత బట్టలు మన ఇంట్లో బోల్డ్ ఉంటాయండి. అలాగే మన ఇంట్లో సామానండి కొంచెం పాత పడితే మనం వాటిని ఏం చేయాలో తెలియక పక్కన పెడతాం కదా, అవి కూడా ఇవ్వచ్చండి. ఇలా సహాయం చేసే వాళ్ళకి మనం అందించామనుకోండి, అది వాళ్ళకి ఇస్తారనమాట తీసుకెళ్ళి. అలా చేయొచ్చండి. మనం డైరెక్ట్గా వెళ్ళి చేయలేకపోయినా పాత దుప్పట్లు కొత్తవి ఇవ్వగలిగితే అంతకంటే సంతోషం లేదండి. మన ఇంట్లో కొన్ని అండి సామాను ఇలా పండగలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేయాలో తెలియదు అనమాట. అవి పడేయలేము, ఉంచుకోలేము అని కొన్ని సామాన్లు ఉంటాయండి. అలాంటివి కూడా ఇప్పుడు లేని వాళ్ళకి ఉపయోగపడతాయండి. ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని మెయింటైన్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ అది కూడా లేని వాళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇల్లులు పోయి వాళ్ళ వస్తువులు పోయి ఏమీ లేక రోడ్డున పడినట్టు అయిపోయారండి ఈ రోజున. అలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అనేది నా ఉద్దేశం అండి. మనకున్నంతలో నువ్వేం సాయం చేసావని అడగద్దు, నేనైతే చెప్పను. కానీ ఏదో మనకున్నంతలో అండి అలా సహాయం చేయడం అనేది చాలా మంచి పద్ధతి అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అండి ఇబ్బంది అనేది నాకు కూడా తెలుసండి. మేము మా చిన్నప్పుడు అండి నాకు 10 ఏళ్ళు ఉంటాయన్నమాట. ఆ టైంలో 1977 అండి దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు నేను మా అన్నయ్య కూతురు చిన్న పిల్లండి, అది కూడా దానికి నాకు పెద్ద వయసులో తేడా లేదు. అది నేను ఉన్నామన్నమాట చిన్నపిల్లలు. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నయ్య, మా వదిన, మా ఇద్దరిని ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయండి. మా చోడవరం విశాఖ జిల్లా. ఆ ఉప్పెనకి మాకు కూడా చాలా ప్రభావితం చేసింది అది మమ్మల్ని. ఆ టైంలో మా ఇంట్లో పాములు కూడా వచ్చేవండి. అప్పుడు మా ఇద్దరిని చిన్నపిల్లలని మా ఇద్దరిని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉంచారండి. ఉంచి వీళ్ళంతా ఇల్లంతా క్లీన్ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. మా అమ్మ, నాన్నగారు, మా అన్నయ్య, వదిన వాళ్ళే పడ్డారండి. ఆ తిప్పలని ఇల్లు శుభ్రం చేసుకోవడం, అన్నీ చేసుకోవడం, మళ్ళీ ఇల్లు మామూలు స్థితికి రావాలంటే చాలా టైం పడుతుందండి. నాకు తెలుసు ఆ విషయం. ఆ ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉంటే వాళ్ళే ఏవో మాకు ఆహారం పెట్టడం అలా చేశారండి. మంచివాళ్ళు ఉంటారండి, ఎందుకుండరు? అలాగే మనం కూడా మంచివాళ్ళుగా మారిపోదాం. ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే భగవంతుడు మనకి మేలు చేస్తాడండి. ఎప్పుడైనా అండి బాధల్లో ఉన్న వాళ్ళకి మన వంతు సహాయం మనం చేయాలండి. చేయగలిగితేనే మనం మనుషులు అనిపించుకుంటాం మన దగ్గర ఉన్నంతలో. అలా అని మనకి లేకుండా మనల్ని మించి అయితే మనం పెట్టలేం కదండి. ఉన్నంతలో సహాయం చేద్దామండి. ఇలా ఇల్లు పోయి, వాకిళ్ళు పోయి, వాళ్ళ పరిస్థితి ఇంట్లో సామాన్లు పోయి బాధపడుతున్న వాళ్ళు మనం ఏ చిన్న సహాయం చేసినా చాలా సంతోషిస్తారండి. వాళ్ళు సంతోషిస్తే మనకు కూడా ఆనందమే కదండి. ఎందుకంటే బాధల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడమే ముఖ్యమండి. సంతోషంగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేసినా వేస్టే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. అంటే ఇక్కడ సామెత గుర్తొచ్చిందండి నాకు. ఏంటంటే ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టాడు, లేనివాడు కూడా తీసుకెళ్ళి ఉన్నవాడికే పెట్టాడని. నేను ఈ విషయం మీద చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. అలా అండి. ఎందుకంటే అలా కాకుండా మనం లేని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామండి. ఇంత బాధపడే మన ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ వాసులకి, మిగతా వాళ్ళకు కూడా ఉన్నంతలో సహాయం చేస్తే భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడండి. నా ఉద్దేశం అయితే అది. మీకు ఈ వీడియో నొప్పిస్తే స్కిప్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.